అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రైతన్నలకు ఒక తీపి కబురండి. అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు మే నెలలో అయితే విడుదల కాబోతున్నట్టు మనకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మే నెలలో విడుదల కాబోతున్న ఈ డబ్బులు ఎప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నారు. రైతన్నలు ఏ డాక్యుమెంట్స్ని కలిగి ఉండాలి, ఏ అర్హతలు ఉన్నట్టయితే ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు రావడం జరుగుతుంది, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అన్నదాత సుఖీభవ లేదా రైతు భరోసా పథకం గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఉండేదండి. 13,500 రూపాయలు రైతు భరోసా కింద రైతన్నలందరికీ ఆర్థిక సహాయాన్ని అయితే అందించేవాళ్ళు. ఈ 13,500 రూపాయల్లో 5,500 రూపాయలు ఖరీఫ్ సీజన్లో వేసేవాళ్ళు రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు. ఇక 2,000 రూపాయలు రబీ సీజన్లో వేసేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు. మొత్తం 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేదన్నమాట. ఇక మిగిలిన 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో 2,000, 2,000, 2,000గా 3 విడతల్లో మొత్తం 6,000 రూపాయలనైతే విడుదలైతే చేసేదన్నమాట. ఇలా ఉండగా మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే దీన్ని 20,000 రూపాయలు చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది. 20,000 రూపాయల్లో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వాటా అయిన 14,000 రూపాయలను ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం 2025 ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్లో మొదలవుతుందండి ఆర్థిక సంవత్సరం. మే నెలలో అయితే మొదటి విడత డబ్బుల్ని అన్నదాత సుఖీభవ కింద వేయడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే మొదలుపెట్టిందండి. మే నెలలో ఈ డబ్బులు అయితే మొదటి విడత రాబోతోంది. మొదటి విడతగా మనకు 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నట్టు సమాచారం అందుతోందండి. ఇక కేంద్ర ప్రభుత్వం అందించే 2,000 రూపాయలు కూడా మే నెలలోనే రాబోతున్నట్టు సమాచారం అండి. మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోనికి రాబోతున్నాయి. 7,000 రూపాయలు అతి త్వరలో మే నెలలో అయితే రిలీజ్ కాబోతున్నాయండి. అయితే కొత్తగా రైతన్నలు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళకు తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలండి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న రైతన్నలకు మాత్రమే ఈ అవకాశం అయితే కల్పించనున్నారు. ఇక అంతేకాకుండా 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. 6 స్టెప్ వెరిఫికేషన్ గత వైసీపీ గవర్నమెంట్లో కూడా ఉండేది. మనకు ఏదైతే ఆదాయం ఉందో పల్లె ప్రాంతాల్లో 10,000 రూపాయల నెలకు, అలాగే పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయల నెలకు, అలాగే కమర్షియల్ ల్యాండ్ వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలండి. అలాగే కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరు ఇంట్లో ఉండకూడదు. అలాగే ఇంట్లో కార్ ఉండకూడదు. 4-వీలర్ కార్ అనేది ఉండకూడదు అనమాట. 4-వీలర్ అది ఇంటి అవసరాలకు వాడుకునే కార్ అయితే ఖచ్చితంగా మీకు ఈ పథకం రాదండి. కేవలం ట్యాక్సీ లేదా ట్రాక్టర్ ఉన్నట్టయితే ఈ పథకం రావడం అయితే జరుగుతుంది. ఇక అంతేకాకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తులే కాకుండా రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఇంట్లో ఎవరు ఉండకూడదు. ఈ విధంగా ఉన్నట్టయితే మనకి అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఈ అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవడానికి నెక్స్ట్ వీక్ నుంచి మనకు అవకాశం అయితే కల్పించనున్నారండి. అన్నదాత సుఖీభవ ద్వారా రైతన్నలందరికీ మేలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అతి త్వరలోనే మనకు దీని గురించి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుందండి. అయితే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఇప్పటికే 85% మంది రైతులు పూర్తి చేసుకున్నారు. ఇక మిగిలిన రైతులు కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని పూర్తి చేసుకున్నట్టయితే మనకు ఏ ప్రాబ్లం లేకోకుండా ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోనికి చేరతాయన్నమాట. ఇక అంతేకాకుండా ఎన్పిసిఐ లింకింగ్ కలిగిన బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా కలిగి ఉండాలండి. అంతేకాకుండా ఈకేవైసీ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ఇవన్నీ మనం పూర్తి చేసుకొని రెడీగా ఉన్నట్టయితే మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించనున్నారు. అప్లై చేసుకున్న తర్వాత పరిశీలించి మే నెలలో అయితే డబ్బులు డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద రైతుల ఖాతాల్లోనికి డైరెక్ట్గా చేరడం అయితే జరుగుతుంది. ఇక విషయానికి వస్తే కౌలు రైతులకు 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తామని చెప్పేసి చెబుతున్నారండి. మనకు కౌలు రైతులకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావు.
అయితే ఆ డబ్బుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ మనకు 20,000 రూపాయలను కౌలు రైతులకు అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఒక గొప్ప నిర్ణయం అనే చెప్పాలి. కౌలు రైతులకు ఎంతో మేలు చేసే దిశగా ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు దీనిపైన ప్రకటన చేశారు అసెంబ్లీ సాక్షిగా. 20,000 రూపాయలు కౌలు రైతులకు ఇస్తాము, అలాగే కౌలు రైతు గుర్తింపు కార్డు లేకున్నప్పటికీ 20,000 రూపాయలు అందిస్తాము అని అయితే చెప్పడం అయితే జరిగిందండి. కాబట్టి కౌలు రైతులు ఎంతో ఆనందించాల్సిన విషయం ఇదండి మనకు అన్నదాత సుఖీభావుకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.